హలో, చూడండి ఇక్కడ పచ్చి పేడతో రైస్ కలిపి నేను ఒక లిక్విడ్ తయారు చేశాను. ఇది ఒక వారం రోజులు బాగా ఫెర్మెంటైజ్ చేశాను. ఇప్పుడు దీన్ని వాటర్లో కలిపి నేను ఇవ్వడం జరుగుతుంది. ఫెర్మెంటైజ్ చేసి చాలా బాగా కాపు వస్తుందండి. ఇది మంచి టిప్పు, లిక్విడ్ టిప్పు. చూడండి, నీళ్లు పోసాను. ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ వల్ల మొక్కలు బాగా కాపు వస్తాయి. మా ఆనపకాయలు కూడా 20 కాయలు కాసాయండి. మళ్ళీ రెండోసారి కాస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ పిందెలేసాయి. ఇక్కడ చూడండి, నేను గోతాం సంచిలో కూడా వంగ మొక్కలు వేయడం అనేది జరిగింది. వంగ కాపు బాగా వచ్చింది. చూడండి ఎంత బాగా ఆరోగ్యంగా పెరిగాయో. ఇంకా ఎరువు కూడా వేయలేదండి. మట్టి కూడా అంత సారవంతంగా ఉంది. కలిపి పెట్టున్నాను కదా పేడతో, ఎరువులతో. చూడండి ఆనప చూడండి ఆనప పిందెలు మళ్ళీ వస్తున్నాయి, ఎంత బాగా వస్తున్నాయో. సో అప్పుడు బీర గింజలు చూపించాను చూడండి, అన్నీ మళ్ళీ మొక్కలు మొలిచేసాయండి. సో ఎంత హ్యాపీగా ఉందో అండి. మన లిక్విడ్స్ భలే పనిచేస్తాయండి. ఓకే అండి.